హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము జూన్ 19వ తేదీన విడుదల చేయబోతుంది. అయితే విడుదల చేయబోతున్నటువంటి ఈ డబ్బులు మీ ఖాతాలకు పడాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ప్లస్ ఆధార్ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించే కాదు, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏ పథకం డబ్బులైనా మీ ఖాతాలకు పడాలంటే ఎన్పిసిఐ అనేది కంపల్సరీ. ఈ యొక్క ఎన్పిసిఐ గురించి మీకు వివరంగా చెప్తాను. అలానే ఇక్కడ చాలామంది కూడా ఆధార్ లింక్ అంటే ఒకటేనని మరియు ఎన్పిసిఐ లింక్ అంటే ఒకటేనని అనుకుంటున్నారు. రెండు కూడా వేరు వేరు అనమాట. మీకు నంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్లు అనేటివి ఆధార్తో లింక్ అయ్యి ఉన్న ఎన్పిసిఐ లింక్ మాత్రం ఒకే ఒక అకౌంట్కి అవుతుంది. ఆ అకౌంట్కి మాత్రమే ప్రభుత్వం అందించేటువంటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో అందించేటువంటి డబ్బులు ఆ ఖాతాకు మాత్రమే పడతాయి. కాబట్టి ఇక్కడ మీరు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకొని మీ ఖాతాలకు మీకు డబ్బులు పడలేదు అంటే రీజన్ అయితే ఇదేనమాట. ఏదైతే అకౌంట్ అనేది ఇక్కడ మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి అకౌంట్ ఉందో సో దానికి ఎన్పిసి అనేది లింక్ కాకపోవడం వల్లనే డబ్బులు అనేటివి జమ అవ్వవు. మీరు ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చినా మీకు ఎన్పిసి అనేది లింక్ లేకపోతే డబ్బులు అనేటివి పడవండి. సో మనకు రాబోయే రోజుల్లో కొన్ని డేస్ తర్వాతనే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ 13,000 రూపాయలు డబ్బులు జమ అవుతాయి. కాబట్టి సో ముందుగా అయితే ఇక్కడ నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. మీ మొబైల్లో సింపుల్గా ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవచ్చు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి. సో దాని గురించి అయితే వివరంగా చెప్తాను. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా చాలామందికి కూడా చెప్పాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే ఆధార్ లింకు ఎన్పిసిఐ లింక్ రెండు వేరు అని చెప్తున్నాను కదా. సో వాటి గురించి కూడా ఇప్పుడు నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. చూడండి, ఆధార్ లింక్ అంటే ఏంటంటే మీ ఆధార్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడము. ఇది కేవైసీ కోసం ఉపయోగపడుతుంది. బ్యాంక్ రికార్డ్స్లో మీ యొక్క ఆధార్ జత అవుతుంది. సో ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుంది అనమాట ఆధార్ లింక్ అవ్వడం వల్ల. అలానే ఇక్కడ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్కు ఎన్పిసిఐ మ్యాపర్ని ఒక నిర్దిష్ట బ్యాంక్ అకౌంట్ను మ్యాప్ చేయడం. అంటే ఆధార్ నెంబర్ని ఎన్పిసిఐతో లింక్ చేసి ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేయడం, అంటే మ్యాప్ చేయడం అనమాట. ప్రస్తుతము పంపేటువంటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్లో పడాలో ఇది నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తికి చాలా బ్యాంక్ అకౌంట్లు ఉన్న ఎన్పిసిఐ అనేది ఒకే ఒక ప్రైమరీ అకౌంట్కి అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు తప్పకుండా పూర్తిగా చూసి ఎన్పిసిఐ అనేది లింక్ చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా నలుగురికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎన్పిసి అనేది ఎలా లింక్ చేసుకోవాలి మొబైల్లో అనేది సో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. జూన్ 19వ తేదీన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను జమ చేయబోతుంది. సో కాబట్టి ఈ ఎన్పిసి అనేది లింక్ అనేది ఎలా చేసుకోవాలి పూర్తిగా వివరాలు అనేవి అందిస్తాను. ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కస్టమర్ అనే ఆప్షన్లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ అయితే తీసుకోండి. సో ఒక్కోసారి ఇక్కడ మనము ఏదైతే ఈ యొక్క భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ అయితే తీసుకుంటున్నామో అది ఒక్కోసారి వర్క్ అయితే కాదండి. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే రావడం లేదనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొన్ని గంటల తర్వాత ట్రై చేయండి, ఓపెన్ అయితే అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు బేస్ ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వస్తాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. హోమ్, ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఇలా ఉన్నాయి కదా ఆప్షన్లో. ఫస్ట్ వచ్చేసి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఏ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలన్నమాట. సో దీని కొరకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. 4 నెంబర్లు అయితే తీసుకుంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఈ క్యాప్చా కోడ్లు ఇచ్చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఓటీపీ అనేది ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని వెరిఫై చేసుకొని ఇక్కడ మీరు ఎన్పిసి అనేది ఏ అకౌంట్కి యాక్టివ్ చేస్తున్నారనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను నా యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకుంటే నాకు యూనియన్ బ్యాంక్కి సంబంధించి అయితే ఇక్కడ ఎన్పిసి అనేది లింక్ అయినట్లు చూపిస్తుంది. యాక్చువల్గా నేను ఈ యొక్క యూనియన్ బ్యాంక్ అకౌంట్ అనేది యూజ్ చేయట్లేదు. దాదాపు ఒక 4 to 5 years వరకు అయితే నేను అకౌంట్లో ఏం మెయింటెనెన్స్ కూడా చేయడం లేదనమాట. అకౌంట్ అనేది చాలా హోల్డ్ అయిపోయి ఉంటుంది. అందులోనూ నేను యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ అకౌంట్ నుంచి నేను ఇప్పుడు వేరే అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు వచ్చేసి 3 అకౌంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో నేను
ఈ యూనియన్ బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్‌కి ఎగ్జాంపుల్‌కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేనిప్పుడు కరెక్ట్‌గా అన్నీ మెయింటైన్ చేస్తున్నాననమాట. ఆ అకౌంట్‌కి నేనిప్పుడు ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోవాలి అనుకుంటున్నాననుకోండి. సో, దీని కొరకు ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్ అనే ఆప్షన్‌లోకైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఇక్కడ చూడండి క్లియర్‌గా అయితే అడుగున్నారు ఏమేమి ఇవ్వాలనేది. సో, ఫస్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్‌నైతే ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత సీడింగ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సీడింగ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ సీడింగ్ అని అడుగుతుంది. లేదా ఒకే బ్యాంక్ అకౌంట్‌లో మీకు వేరే బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి మీరు లింక్ చేసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ ఉంటుంది. లేదా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి నేను ఈ యొక్క సీడింగ్ అనేది మార్చుకోవాలనుకుంటున్నాను అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? సో, నాకిక్కడ 3 అకౌంట్‌లు ఉన్నాయి కాబట్టి ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌కి నేను ఈ యొక్క సీడింగ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనే ఆప్షన్ అయితే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నా బ్యాంక్ అకౌంట్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాననమాట. ఏ బ్యాంక్ నాది అనేది. ఓకేనా? తర్వాత అకౌంట్ నంబర్ అయితే ఇస్తాను. మళ్ళీ ఆ అకౌంట్ నంబర్‌ని కన్ఫర్మేషన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా బాక్స్‌ని మరియు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ని ఈ క్యాప్చా కోడ్‌లో ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసినప్పుడు సో, ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఓటీపీని కన్ఫర్మేషన్ చేసుకుంటాను. ఇలా నేను ఎన్‌పీసీ అనేది ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాననమాట. సో, ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత దాని యొక్క స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ మీద క్లిక్ చేసి అది సీడింగ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చనమాట. ఒక 24 అవర్స్‌లో ఇక్కడ మనకు సీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, మీరు 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్‌లోకైతే వచ్చి మళ్ళీ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ని క్యాప్చా కోడ్‌లో ఇచ్చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే సో, మీకు చూపిస్తుందనమాట. చేంజ్ అయ్యేంత వరకు మీరు ఈ విధంగానే ప్రాసెస్ అనేది ట్రై చేయండి. మీ మొబైల్‌లో వర్కౌట్ అయితే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఎన్‌పీసీ అనేది వెబ్‌సైటు ఒక్కోసారి ఓపెన్ అయితే కావడం లేదు. అలాంటి సందర్భాల్లో మీరు కొన్ని గంటల తర్వాత ట్రై చేయండి. ఓపెన్ అయితే అవుతుంది. ఇలా మీరు ఎన్‌పీసీ అనేది ఏ అకౌంట్‌కి మీరు మార్చుకోవాలనుకున్నా గానీ, ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో, ఎందుకయ్యా ఇది మీకు చెప్తున్నానంటే, సో, మీకు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు ఏమి వచ్చినా కానీ, ఈ ఎన్‌పీసీ అనేది లింక్ అయ్యి ఉంటేనే ప్రభుత్వ పథకాలనేటివి, డబ్బులనేటివి డీబీటీ విధానంలో పడతాయి కాబట్టి, సో, మీకు రాబోయే రోజుల్లో తల్లికి వందనం అనేది దగ్గరలో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 78 లక్షల మందికైతే ఈ డబ్బులనేటివి ట్రాన్స్‌ఫర్ కావడం జరుగుతుంది కాబట్టి, ఉపయోగపడుతుందని షేర్ చేశానండి. ఓకేనా? తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఇక్కడ ఆధార్ లింక్ అనేది చేసుకోవాలంటే ఆధార్ లింక్ కూడా కంపల్సరీ చేసుకోవాలనమాట. మీరు ఎన్‌పీసీ అనేది దేనికైతే యాక్టివ్ చేసుకుంటున్నారో దానికి ఆధార్ లింక్ కూడా ఉండాలి. ఇప్పుడు మామూలుగా అకౌంట్స్ అనేటివి ఓపెన్ చేస్తున్నామంటే ఆధార్ లింక్ అయితే అవి ఉన్నాయన్నమాట. ఒకవేళ ఆధార్ లింక్ లేదనుకోండి మీరు వెళ్లి ఆధార్ లింక్ అనేది చేసుకోండి. బ్యాంక్‌లో మీరు జస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చేసినట్లయితే ఆధార్ లింక్ అయితే చేసేస్తారు. వితిన్ సెకండ్స్‌లో కూడా ఈ యొక్క ఆధార్ లింక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, కాబట్టి వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు తీసుకువస్తాను. సో, అందరికీ ఉపయోగపడే విధంగా జనరేట్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్స్‌నే మన ఛానెల్‌లో పోస్ట్ చేయబడతాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రము 19వ తేదీన జూన్ నెలలో విడుదల కాబోతున్నాయి.